మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన గ్రామాలలోని 2,000 మంది ప్రజలకు 5,000 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అలాగే 4,000 మంచినీటి ప్యాకెట్లను కూడా దాతల సహాయంతో తెనాలి నుండి తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. నీరు, ఆహారం దొరకక అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ పరంగా పలు సేవలు అందుతున్నప్పటికీ అనేక ప్రాంతాల ప్రజలకు సాయం అందటం ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితిని గమనించిన తెనాలి పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి బృందం తమ వంతుగా మంగళవారం వరద బాధితుల కోసం 5,000 భోజన ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు సిద్ధం చేశారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని దేవీప్రియ ఫంక్షన్ హాల్లో సేవా సమితి సభ్యులు పాల్గొని ఆహార ప్యాకెట్లను సిద్ధం చేశారు. వాటిని కృష్ణా జిల్లా తొట్లవల్లేరు గ్రామానికి తరలిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ కుసుమ విన్నపం మేరకు తాము ఆహారాన్ని పంచేందుకు ప్రత్యేక వాహనంలో ఆహారాన్ని తీసుకువెళ్తున్నట్లు సేవా సమితి వారు తెలియజేశారు. గత రాత్రి కొల్లిపర మండలం హనుమానపాలెం బాధితుల కోసం 500 మందికి సరిపోను ఆహార పదార్థాలను అందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ఏవి సుబ్బయ్య, కార్యదర్శి పరిబి గోవర్ధన్, కోశాధికారి కోన బ్రహ్మానందం గుప్తా, సభ్యులు పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, రవీంద్ర, కొడాలి భారతి, శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. హనుమాన్పాలెం ఎండిఓ గారి సూచనల మేరకు, అలాగే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు ఎంఆర్ఓ గారి సూచనల మేరకు తోట్లవల్లూరులో 2,500 మందికి ఆహార పొట్లాడటం జరుగుతుంది. అలాగే హనుమాన్పాలెంలో కూడా దాదాపు రాత్రి వచ్చేసి ఒక 300 మందికి ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక 500 మందికి ఆహార పొట్లాలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ శ్రీశైల భక్త సేవా సమితి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంతకుముందు రాబోయే కార్యక్రమాలు చేస్తానని అనుకుంటూ, అలాగే కరోనా టైంలో కూడా చాలామందికి అనాథలకు కూడా సహాయం చేయటం, ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళే కాదు, రేపు కానీ ఎవరైనా ఆర్డీఓ గారిని ఎవరైనా సూచన ఇచ్చినట్టయితే రేపు కూడా మేము ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం సహకరించినటువంటి దాతలకు, మా కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీశైల భక్త సేవా సమితి గత 17 సంవత్సరాలుగా మహాశివరాత్రికి, ఉగాది సందర్భంలో కొన్ని లక్షల మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తోంది. ఇదే విధంగా మన కరోనా టైంలో కూడా దాదాపు ఒక 20,000 మందికి మనం ఉచితంగా అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఈసారి మనకి ఈ వచ్చిన తుఫాను కారణంగా, వరదల కారణంగా చాలామంది ఇల్లు లేక, ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మనము వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అని చెప్పని ఈ శ్రీశైల భక్త సేవా సమితి మొత్తం సభ్యులు అందరం కలిసి కూడా ఆలోచన పెట్టి కనీసం మన అంతలో అవకాశం ఉన్నంత వరకు వారికి మనం అన్నప్రసాదం ఇద్దామని చెప్పని ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఒక సుమారు 500 మందికి మనం అన్నప్రసాదాల ప్యాకెట్ రూపంలో తయారు చేసి ఈ హనుమాన్ పాలెం దగ్గర మనం ఇచ్చి రావడం జరిగింది.